హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వెరైటీగా కమ్మటి వంకాయ పప్పు చేస్తున్నాను. ఆ పప్పు కోసం నేనైతే ఒక 1/2 కేజీ పైన వంకాయల్ని ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక గ్లాసు కందిపప్పుని తీసుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి నేను సాంబార్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. ఇలా చిట్టి చిట్టి ఆనియన్స్ ఉంటాయి కదా, నాకు అవైలబుల్గా ఉన్నాయని తీసుకున్నాను. ఒకవేళ మీకు లేకపోతే ఇలా ఈ నార్మల్గా రెగ్యులర్ ఈ పెద్ద ఆనియన్నే ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఇలా చింతపండు రసాన్ని కూడా తీసి పెట్టేసుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టిన కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ అంతా సాల్ట్, కారం మీరు తినగలిగినంత వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, నేను ఈ స్పూన్తో 2 స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా కుక్కర్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. అలాగే విజిల్ కూడా పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ అయితే వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ అంతా పోనీయాలి. లిడ్ ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడకాలి. బాగా మెత్తగా ఉడకొద్దు. దీన్ని పప్పు గుత్తితో అస్సలు మెదపొద్దు. ఇలా స్పూన్తో అనేసుకుంటే సరిపోతుంది. మనం 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా తగ్గి ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని గరిటెతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పప్పులోకి పోపు వేసుకోవాలి. ఇలా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నెను పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. అర టీ స్పూను జీలకర్ర, అలాగే ఆవాలు 2 వేసుకోవాలి. వీటిని కాస్త వేగనివ్వాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా చించి వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. పోపు అంతా బాగా వేగనివ్వాలి. ఇలా చక్కగా వేగిన ఈ పోపుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుని పప్పులోకి వేసుకోవాలి. అలాగే పోపుతో పాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ పప్పు రెడీ అయింది. వంకాయ పప్పు ఏంటి అని అనుకుంటున్నారేమో, కానీ తింటే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో, ఈ పప్పు ఏంటో అనేది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.